హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. మనం ప్రీవియస్ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మూడో మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియో నుంచి మనము ఫోర్త్ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఓకేనా? చూడండి, మనం చెప్పుకున్నటువంటి బిట్స్ అనేవి మార్కెట్లోకి మనం రిలీజ్ చేసినటువంటి ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్స్ పేపర్ 1 మరియు పేపర్ 2 వీటికి సంబంధించిన ఎంసీక్యూస్ని ప్రతి బిట్ని మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఇప్పటి వరకు మనము 3 మోడల్ పేపర్స్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోలు పేపర్ 1కు సంబంధించి ఏపీ హిస్టరీ మరియు పాలిటిక్స్ సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుంటున్నాము. ఈ బుక్స్ అనేవి మనకు హైదరాబాద్లో మరియు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ బుక్ స్టాల్స్ అన్నింటిలో కూడా లభ్యమవుతున్నాయి. ఎవరికైనా ఈ బుక్స్ కావాలి అంటే చూడండి, ఈ 2 బుక్స్ అనేవి మనకు హోమ్ డెలివరీ కూడా అవైలబుల్లో ఉంది. ఎవరైనా కూడా ఈ కాపీస్ కావాలి అంటే 9100140284 ఈ నెంబర్కి వాట్సాప్లో మీరు కనుక డీటెయిల్ అడ్రస్ పంపిస్తే ఈ 2 బుక్స్ అనేవి మీ ఇంటి వద్దకే పోస్టల్ రూపంలో పంపించడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఇప్పటి వరకు చూడండి, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మొత్తం మనము 18 వీడియోలు అనేవి చెప్పుకున్నాము. చూడండి, ఏపీ హిస్టరీ మోడల్ పేపర్ 1 దగ్గర నుంచి మనము ఏపీ హిస్టరీకి సంబంధించిన 3 వీడియోలు, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించిన 3 వీడియోలు, అలా పేపర్ 1కి సంబంధించి 6, తర్వాత పేపర్ 2కి సంబంధించి ఇంకొక 6, ఆ తర్వాత పేపర్ 3కి సంబంధించి మరొక 6 వీడియోలను అప్లోడ్ చేయడం జరిగింది. వీటితో పాటు డైలీ మనము పాలిటిక్స్ సంబంధించి గతంలో చెప్పినటువంటి క్లాసెస్ కొంతమందికి ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో వాటిల్ని కూడా టాపిక్ వైజ్గా ఏవైతే మనకు టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ వైజ్గా భారత రాజ్యాంగం సవరణ పద్ధతుల గురించి, రాజ్యాంగ ప్రవేశిక దానికి సంబంధించిన అంశాల గురించి, రాజ్యాంగ పరిషత్ ఏర్పాటు నిర్మాణం గురించి, రాజ్యాంగ పరిషత్ కమిటీలు పని విధానం గురించి, భారత భూభాగం గురించి, ఆ తర్వాత 1956 తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రాలు, ఫజల్ అలీ కమిషన్ గురించి చెప్పాము. మిగిలిన వీడియోలు కూడా డైలీ మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరియు ఎకానమీ క్లాసెస్ వచ్చేసి మనము చాలామంది మనకు బుక్స్ కోసం ఫోన్ చేసినప్పుడు ఎకానమీ క్లాసెస్ మీరు చెప్తున్నారు, అవి మధ్యలో ఆపివేయడం జరిగింది, వాటిని కంటిన్యూ చేయండి అని చాలామంది మిత్రులు అడిగారు. ఎకానమీ క్లాసెస్ అనేవి మనము లాస్ట్ 17 క్లాస్ చెప్పుకున్నాం, విత్త బ్యాంకింగ్ రంగాల సంస్కరణలు. ఆ క్లాసెస్ కూడా మనం రెగ్యులర్గా అప్లోడ్ చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు అంటే మనకు ప్రజెంట్ 3 మోడల్ పేపర్స్ అయిపోయాయి కదా, ఇంకొక 5 మోడల్ పేపర్స్ అయిన తర్వాత ఎకానమీకి సంబంధించి కొన్ని వీడియోలు అప్లోడ్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మనము ఈ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది కంటిన్యూ చేస్తాము. ఏది ఏమైనప్పటికీ మోడల్ పేపర్స్లో ఉన్నటువంటి బిట్స్ అనేవి ప్రతి బిట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ మీకు ప్రతిరోజు కూడా అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా కూడా ఈ పుస్తకాలు తీసుకోకపోతే మీరు ఆల్రెడీ చదివి ఉన్నప్పటికీ ఒకసారి ప్రాక్టీస్ చేయడం కోసం ఈ బుక్స్ అనేవి తీసుకోండి. ఒకవేళ తీసుకుని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ బుక్స్ని రిఫర్ చేయండి. ఓకేనా? రైట్. ప్రజెంట్ అయితే మనము ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మోడల్ పేపర్ 4లో మనం ఉన్నాం. 4వ మోడల్ పేపర్కి సంబంధించిన బిట్స్ అనేవి మనము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మొదటి 25 ప్రశ్నలని ఈ వీడియోలో మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఫస్ట్ 75 ఏపీ హిస్టరీకి సంబంధించినవి. ఓకే, చూడండి, ఆంధ్రప్రదేశ్లో క్రింది ఏ రాతి వ్యవస్థలో చమురు, పెట్రోలియం లభిస్తాయి? చూడండి, మన ఆంధ్రప్రదేశ్లో ఏ రాతి వ్యవస్థలో చమురు, పెట్రోలియం లభిస్తాయంటే ప్లీస్టోసిన్ అనే రాతి వ్యవస్థలో. ఈ ధార్వాడ్, ఆర్కియాన్, కడప ఇవి మెయిన్ మనకి బొగ్గుకు సంబంధించినవి. చమురు మరియు పెట్రోలియం లభించేది ప్లీస్టోసిన్ రాతి వ్యవస్థలో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఒకటి దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, ఈ కింది వాటిని జతపరచండి. భీమసేన జాతకం, సేరీ వణిజ జాతకం, ఇండికా, న్యాచురల్ హిస్టరీ. చూడండి, మనకి ఇక్కడ
భీమసేన జాతకము బౌద్ధ సాహిత్యమైనటువంటి భీమసేన జాతకము ఆంధ్ర పదాన్ని ప్రస్తావించింది. ఆంధ్ర పద ప్రస్తావనతో పాటు కృష్ణా గోదావరి మధ్య ఉన్న ప్రాంతమే ఆంధ్ర ప్రాంతము అని, ఆంధ్ర ప్రాంతము వస్త్రాలకు ప్రసిద్ధి అని, అదొక నాగలోకము వజ్రపు దేశము అని భీమసేన జాతకం తెలియజేసింది. సేరీ వణిజ జాతకం, సేరీ వణిజ జాతకము అనేది తేలి వాహన నది మీద ఆంధ్ర నగరి అనే పట్టణము ఉన్నది అని ప్రస్తావించడం జరిగింది. ప్రముఖ చరిత్రకారుడు పిసి రాయ్ గారి అభిప్రాయం ప్రకారం తేలి వాహన నదే కృష్ణా నది అని, ఆంధ్ర నగరే ధాన్య కటకము అని పేర్కొనడం జరిగింది. తర్వాత ఇండికా, మెగస్తనీస్, మెగస్తనీస్ యొక్క రచన ఇండికా. న్యాచురల్ హిస్టరీ ప్లినీ, రోమ్ సంపద అంతా కూడా భారతదేశానికి తరలి వెళ్ళిపోతున్నది, ఆంధ్ర ప్రాంతము మజ్లిన్ వస్త్రాలకు ప్రసిద్ధి అని తన రచనలో పేర్కొన్నది ప్లినీ. న్యాచురల్ హిస్టరీ మనకు భీమసేన జాతకం ఆంధ్ర పదం, సేరీ వణిజ జాతకం తేలివాహన నది, ఇండికా మెగస్తనీస్, న్యాచురల్ హిస్టరీ మనకు ప్లినీ. రెండో దానికి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. ఈ కింది వాటిలో సరి అయినది గుర్తించండి. చూడండి, సరి అయినది ఏంటి? స్టేట్మెంట్స్ ఇచ్చారు, 4 స్టేట్మెంట్స్. సరైనది ఏంటి? శాతవాహనులు మొదట మౌర్యుల సామంతులుగా పరిపాలన కొనసాగించారు. కరెక్టే. మనకు శ్రీముఖుడు, కన్హా లేదా కృష్ణ వీళ్ళు మౌర్య సామంతులు పరిపాలించారు. ఆ తర్వాత మొదటి శాతకర్ణి స్వతంత్రాన్ని ప్రకటించుకొని ఆయన పరిపాలన చేయడం జరిగింది. సో మొదట మౌర్యుల సామంతులు. మౌర్య సామ్రాజ్య పతనానంతరం భారతదేశ రాజకీయ సాంస్కృతిక సమైక్యతలను సంరక్షించి పెంపొందించడానికి ప్రయత్నించిన రాజవంశాల్లో శాతవాహనులు అగ్రగణ్యులు. కేవలం ఆంధ్ర ప్రాంతం మీదే కాదు, భారతదేశంలోనే శాతవాహనులు ప్రముఖ పాత్ర పోషించడం జరిగినది. తర్వాత మౌర్యుల సార్వభౌమత్వానికి వారసులైన శుంగ, కన్వ 12 రాజవంశాలను తుదముట్టించి శాతవాహనులు రాజ్య పాలన చేశారని పురాణ వాజ్మయం పేర్కొంటున్నది. ఆనాడు శాతవాహనులు శుంగులని, కన్వులని వీళ్ళని ఓడించడం జరిగింది. సో ఇది కూడా కరెక్ట్. కృష్ణా గోదావరి మధ్య ఆంధ్ర ప్రాంతాన్ని మొట్టమొదటిసారిగా ఏకం చేసిన ఆంధ్ర రాజులు ఎవరు అంటే వాళ్ళు శాతవాహనులు. ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని ఏకం చేసి పరిపాలించిన మొదటి వారు శాతవాహనులు. మనకు ప్రశ్న సరైనది గుర్తించని అడిగారు. 1, 2, 3, 4 మొత్తం కూడా 4 స్టేట్మెంట్లు సరైనవే. మూడో దానికి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. యజ్ఞశ్రీ శాతకర్ణికి సంబంధించి సరి అయినది గుర్తించండి. యజ్ఞశ్రీ శాతకర్ణి 27వ రాజు, మలి శాతవాహనుల్లో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓకే. నాగార్జునుడికి ఇతడు శ్రీపర్వతంలో మహాచైత్య విహారం లేదా పారావత విహారంను నాగార్జున కొండలో నిర్మించాడు. ఈ విహారంలో 1500 గదులు ఉండేవి అని పాహియాన్ పేర్కొనెను. చూడండి, యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జునుడు సమకాలికుడు. ఆయనకి పారావత విహారాన్ని యజ్ఞశ్రీ శాతక నిర్మించడం జరిగింది. అందులో 1500 గదులు ఉండేవి అని పాహియాన్ తన రచనల ద్వారా పేర్కొన్నాడు. కరెక్ట్. తర్వాత వాయు పురాణం ఇతని కాలంలోనే సంకలనం చేయబడింది. కాదండి, ఇతని కాలంలో మత్స్య పురాణం సంకలనం చేయబడింది. మత్స్య పురాణం, వాయు పురాణం కాదు. సో అది రాంగ్. ఇతడు ప్రపంచంలోనే మొదటిసారిగా ఓడలను, తెరచాపలను రూపొందించాడు. కరెక్టే. ఓడ తెరచాపలను రూపొందించింది ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఓడ తెరచాప గుర్తుగా నాణ్యాలు ముద్రించింది ఎవరు అంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహనులందరిలో కూడా నాణ్యాలు ఎక్కువగా ముద్రించిన వ్యక్తి ఎవరు అంటే కూడా యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతని కాలంలో రోమ్ దేశంలో వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేది. బాణభట్టుడు ఇతనిని త్రిసముద్రాధిపతి అని పేర్కొన్నాడు. ఆయన యజ్ఞశ్రీ శాతకర్ణి ఓడ తెరచాప గుర్తుగా నాణ్యాలు వేయించడం ద్వారానే మనకి విదేశీ వాణిజ్యం, విదేశీ నౌకా వ్యాపారం అనేది జరుగుతుంది అని సూచిస్తుంది. రోమ్ దేశంతో వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేది. బాణభట్టుడు తన యొక్క హర్ష చరిత్రలో
ఇతనిని త్రిసముద్రాధిపతి అని పేర్కొన్నాడు. ఇది కూడా కరెక్టే. మనకి త్రిసముద్రాధిపతి, త్రిసముద్రతో పీతవాహన అంటే గౌతమ బుద్ధ శాతకర్ణి, త్రిసముద్రాధిపతి అంటే మనకు యజ్ఞశ్రీ శాతకర్ణి. మనకి ఇక్కడ సరి అయినది ఏంటి? సరి అయినది మొదటి స్టేట్మెంట్ కరెక్టే, రెండోది రాంగ్, 3 కరెక్టే, 4 కరెక్టే. 1 3 4 మనకు 4వ దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ప్రతిపాదన కారణం. ప్రతిపాదన ఏంటి అంటే శాతవాహనులు ఆంధ్రేతరులని విఎన్ సుక్తాంకర్ నిర్ణయించి కర్ణాటకనే వారి జన్మభూమి అనే వాదం ధృవీకరించాడు. శాతవాహన జన్మస్థలం కర్ణాటక అని విఎన్ సుక్తాంకర్ గారు చెప్పారు. ఎందుకని చెప్పారు? 3వ పులోమావి యొక్క మేకధోని శాసనం మరియు పల్లవ రాజు 4వ శివస్కంద వర్మ వేయించినటువంటి హిరహడగల్లి శాసనం ప్రకారము ఆ శాసనాలు కర్ణాటక సమీపంలో ఉన్నాయి కాబట్టి వారి జన్మస్థలం కర్ణాటకనే అని విఎన్ సుక్తాంకర్ గారు సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మేకధోని, హిరహడగల్లి శాసనములు రెండూ కూడా బళ్ళారి జిల్లాలోనే ఉన్నాయి కాబట్టే ఆయన కర్ణాటకనే చెప్పారు. సో ఏ కరెక్టే, ఆర్ కరెక్టే. ఏకు ఆర్ సరి అయిన వివరణ. మనకి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు అసెర్షన్, రీజన్, కారణం, 2 స్టేట్మెంట్లలో మొదటిగా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చూసుకోవాలి. ఇన్ కేస్ 2 కరెక్ట్ అయినప్పటికీ ఒకదానికి ఒకటి సంబంధం ఉందా లేదా అనేది కూడా చూసుకోవాలి. సంబంధం ఉంది అంటే ఆప్షన్స్ని బట్టి మనం ఆన్సర్ పెట్టాలి. సో మనకి 5వ దానికి ఆన్సర్ ఏ. నెక్స్ట్ 6. మొదటి శాతకర్ణికి సంబంధించి సరి అయినది గుర్తించండి. చూడండి, మొదటి శాతకర్ణి తొలి శాతవాహనంలో గొప్పవాడు మొదటి శాతకర్ణి అని చెప్పుకున్నాం. ఈయనను మల్లకర్ణి మహన్ అని మత్స్య పురాణం పేర్కొనడం జరిగింది. మొదటి శాతకర్ణి గారి భార్య దేవి నాగానిక నానాగట్టి శాస్త్రాన్ని వేయించడం జరిగింది. శాతవాహన వంశ నామం జోడించుకున్న మొదటి వ్యక్తి కూడా మొదటి శాతకర్ణి. ఇక్కడ మనకు ఆయన గురించి కొన్ని అంశాలు ఇచ్చారు, సరైనది గుర్తించండి అని అడిగారు. ఇతడు కృష్ణుని కుమారుడు. చూడండి, ఈయన కృష్ణుని తర్వాత పరిపాలనకు వచ్చాడు కానీ కృష్ణుని కుమారుడు కాదు, శ్రీముకుని కుమారుడు. శ్రీముకుడు చనిపోయే నాటికి ఈయన చిన్న వయసు వాడు కావడంతో శ్రీముకుని సోదరుడు కన్హా లేదా కృష్ణ ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఈయన తర్వాత మళ్ళీ మొదటి శాతకర్ణి వచ్చాడు. మొదటి శాతకర్ణి ఎవరి కుమారుడు? శ్రీముకుని యొక్క కుమారుడు. ఇతను తొలి శాతవాహనులు గొప్పవాడు, కరెక్టే. ఇతడిని మత్స్య పురాణం మల్లకర్ణి మహన్ అని పేర్కొన్నది, కరెక్టే. మొదటిసారిగా తన పేరుకు శాతవాహన అనే వంశనామాన్ని జోడించాడు, ఇది కూడా కరెక్టే. 3 2 3 4 కరెక్ట్. మనకి ఇక్కడ 1 రాంగ్. 6వ దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. భారతదేశంలో మొట్టమొదట ద్వీప మ్యూజియం ఏది? చూడండి, భారతదేశంలో మొట్టమొదటి ద్వీప మ్యూజియం అంటే మనకి నాగార్జున కొండ ఇక్ష్వాకుల కాలంలో ఎక్కువ ప్రాముఖ్యత పొందినటువంటి ప్రాంతము నాగార్జున కొండ. అక్కడ ద్వీప మ్యూజియం ఉంది, అది మొట్టమొదటి ద్వీప మ్యూజియం. నెక్స్ట్, ఇక్ష్వాకుల కులదైవం, ప్రధాన మతం, ఇక్ష్వాకుల ప్రముఖ శిల్పం, ఇక్ష్వాకుల రాజచిహ్నం. ఇక్ష్వాకుల రాజచిహ్నం అంటే సింహము, ప్రముఖ శిల్పం మాందాత శిల్పం, ప్రధాన మతం వైదిక మతం, కులదైవం హారతి మాత. మనకు 1 2 3 4. చూడండి, శాతవాహన తర్వాత మనకు ఇక్ష్వాకులు రావడం జరిగింది, ఒక 75 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఇక్ష్వాకుల యొక్క రాజచిహ్నము అంటే సింహము, ఇక్ష్వాకుల ప్రముఖ శిల్పము మాందాత శిల్పం, ఇక్ష్వాకుల ప్రధాన మతం వైదిక మతం, ఇక్ష్వాకుల కులదైవం హారతి మాత. ఓకే, మనకు ఆన్సర్ 8వ దానికి డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఈ కింది వాటిలో విష్ణు కుండిల రాజధాని ఏది? చూడండి, విష్ణు కుండిల రాజధాని పెదతుమ్మలగూడెం, వినుకొండ, దెందులూరు.
ఇవి తెందులూరు. ఇవి విష్ణుకుండ యొక్క రాజధానులు. మనకి ఇందులో వినుకొండ ఆన్సర్ ఉంది. 9వ దానికి ఆన్సర్ సి. విష్ణుకుండ రాజధాని వినుకొండ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. విష్ణుకుండినుల కాలంలో భూతగ్రహస్వామి ఎక్కడ ఒక ఆలయం ఉండేది? యముడు భూతగ్రహస్వామికి ఎక్కడ ఒక ఆలయం ఉండేది? విష్ణుకుండినుల కాలంలో యముడిని మరియు గణపతిని ఎక్కువగా పూజించేవాళ్ళు. అందులో యముడు భూతగ్రహ స్వామికి ఆలయం ముఖ్యంగా వేల్పూరు ప్రాంతంలో ఆయనకు ఒక ఆలయాన్ని కూడా విష్ణుకుండినులు నిర్మించడం జరిగింది. మనకు 10వ దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఈ కింది వాటిలో సరికాని వ్యాఖ్యను గుర్తించండి. సరికాని వ్యాఖ్య, రాంగ్ స్టేట్మెంట్ ఏంటి? వేంగి చాళుక్యులు రాష్ట్రకూటులు మరియు కళ్యాణి చాళుక్యులతో నిరంతరం యుద్ధాలు చేశారు. కరెక్టే. ఎప్పుడు కూడా వాళ్ళకి ఒకవైపు రాష్ట్రకూటుల నుంచి కళ్యాణి చాళుక్యులతో నుంచి యుద్ధాలు ఉన్నాయి. వేంగి చాళుక్యులు రాష్ట్రకూటులతో చేసిన యుద్ధాల్లో విజయాలు సాధించారు. లేదండి, వేంగి చాళుక్యులు రాష్ట్రకూటులతో చేసిన యుద్ధాల్లో ఓటమి చవి చూశారు, పరాజయం పాలు పొందారు. రాష్ట్రకూటులదే పైచేయింది. మనకి ఇక్కడ సరికాని వ్యాఖ్య బి. వేంగి చాళుక్యులు బోయ కొట్టాల కోసం పల్లవులతో నిరంతర యుద్ధాలు చేశారు. కరెక్టే. పల్లవులతో కూడా వాళ్ళకి ఎప్పుడు యుద్ధాలు ఉన్నాయి. వేంగి చాళుక్యులు చోళులతో వైవాహిక సంబంధాలు కలిగి ఉండి చివరకు ఆ రాజ్యంలో విలీనమయ్యారు. ఇది కూడా కరెక్టే. మనకి సరికాని వ్యాఖ్య బి. వాళ్ళు రాష్ట్రకులతో చేసిన యుద్ధాల్లో పరాజయం పాలు పొందడం జరిగింది. 11 బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. వేంగి చాళుక్యులపై విజయాన్ని సాధించి వేంగి పురవేశ్వర అను బిరుదు తీసుకున్న కళ్యాణి చాళుక్య రాజు ఎవరు? వేంగి పురవేశ్వర అనే బిరుదు సోమేశ్వరుడు కలిగి ఉన్నాడు. ఎవరండి? కళ్యాణి చాళుక్య రాజు సోమేశ్వరుడు. వేంగి చాళుక్యుల మీద విజయం సాధించి సోమేశ్వరుడు పొందినటువంటి బిరుదే వేంగి పురవేశ్వర. మనకు 12 దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఈ కింది వాటిని జతపరచండి. నేరాలపైన వేసే జరిమానా, సైన్యం కోసం వేసే పన్ను, అరిపన్ను, పశుగ్రాసంపై వేసే పన్ను. వాటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు. పశుగ్రాసం మీద వేసే పన్ను పుల్లరి, అరిపన్ను అది భూమి శిస్తు, సైన్యం కోసం వేసే పన్ను దండు, నేరాలపై వేసే జరిమానా దశ ప్రధానం. ఓకే, మనకు 13 దానికి ఆన్సర్ 1 2 3 4. మనకు బి. 13 దానికి ఆన్సర్ బి. నెక్స్ట్ 14. ఈ కింది వ్యాఖ్యలలో సరైనది గుర్తించండి. 2వ అమ్మరాజు పరమ భాగవత అనే బిరుదు తీసుకున్నాడు. చూడండి, 2వ అమ్మరాజు మనకు వేంగి చాళుక్యులు, తూర్పు చాళుక్యులు చాలా ఇంపార్టెంట్ చాప్టర్. మనకి ఎక్కువ మంది రాజులు ఉంటారు, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి 1-2 సార్లు ఆ చాప్టర్ మనం చదవాలి. 2వ అమ్మరాజు బిరుదు కవిగాయక కల్పతరువు. కవిగాయక కల్పతరువు. ఈయన ఏనుగులకు శిక్షణ ఇవ్వడంలో ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి. మరియు 2వ అమ్మరాజు యొక్క బిరుదు పరమ మహేశ్వర అనే బిరుదు ఉంది ఆయనకి. పరమ మహేశ్వర. సో 2వ అమ్మరాజుకు పరమ భాగవత అనే బిరుదు ఉందా? లేదు. పరమ భాగవత అనే బిరుదు లేదు. ఓకే, కవిగాయక కల్పతరువు అది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. కవిగాయక కల్పతరువు బిరుదు ఎవరికి ఉంది అంటే మనకు 2వ అమ్మరాజుకు ఉంది. నెక్స్ట్, కుబ్జ విష్ణువర్ధనుడికి పరమ మహేశ్వర అనే బిరుదుగా ఉంది. ఇది కూడా రాంగ్ అండి. కుబ్జ విష్ణువర్ధనుడు వేంగి చాళుక్య స్వతంత్ర స్థాపకుడు. కుబ్జ విష్ణువర్ధనుడికి విషమ సిద్ధి అనే బిరుదు ఉంది. అట్ ది సేమ్ టైం పరమ భాగవత అనే బిరుదు ఉంది. పరమ భాగవత. ఓకే, సో కింది వాటిలో సరైనది ఏంటని అడిగారు. 2 సరిగావే, పై 2 సరి అయినవి కావు. 14వ దానికి ఆన్సర్ డి. మనకి ప్రశ్నలో సరైనది అడిగారా, సరి కానిది అడిగారా అనేది మనం చూసుకోవాలి. ఆ స్టేట్మెంట్లో 2 స్టేట్మెంట్స్ రాంగ్. ఇన్ కేస్ ప్రశ్న మనకి పై 2 స్టేట్మెంట్లో సరి కానిది ఏంటి అని అడిగితే 2 సరికావు. సరైనది అడిగారు కాబట్టి 2 సరికావు. నెక్స్ట్ 15వ ప్రశ్న. నెల్లూరు చోళులు తాము ఎవరి సంతతి వారమని చెప్పుకున్నారు?
నెల్లూరు చోళులు కరికాల చోళుడు యొక్క సంతతి అని చెప్పుకున్నారు. కరికాల చోళుడు 15వ దానికి ఆన్సర్ సి. నెక్స్ట్ 16ది. ఈ కింది వాటిలో సరైనది ఏంటి? క్వశ్చన్ నెంబర్ 16. ఈ కింది వాటిలో సరైనది. కాకతీయుల కాలంలో వర్తక సంఘాలలో ప్రధానమైన స్థావరం పెనుగొండ. కాకతీయుల కాలంలో వర్తక సంఘాలలో దక్షిణ భారతదేశంలో ప్రధానమైన స్థావరం నకరం. కాకతీయుల కాలంలో బంగారు నాణ్యాలు రూకాలు కాదు. కాకతీయుల కాలంలో వెండి నాణ్యాలు గద్వానం కాదు. మనకు సరైనది కాకతీయుల కాలంలో వర్తక సంఘాలలో ప్రధానమైన స్థావరం మనకి పెనుగొండ స్థావరం. 16వ దానికి ఆన్సర్ ఏ. నెక్స్ట్ 12. ఇది కూడా మనకు 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏంటో చూద్దాం. స్టేట్మెంట్ నెంబర్ 1. మొదటి తరం కాకతీయులు జైన మతాన్ని ఆదరించారు. అవును, మొదటిగా ఉన్నటువంటి కాకతీయులు మొదట్లో వారు జైన మతానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. రెండో తరం కాకతీయులు స్వతంత్ర రాజులు శైవ మతాన్ని ఆదరించారు. కరెక్టే, 2 స్టేట్మెంట్లు కరెక్టే. స్టేట్మెంట్ 1 కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఆల్సో కరెక్ట్. మనకు 17వ దానికి ఆన్సర్ వచ్చేసి సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. కింది వాటిని జతపరచండి. చూడండి, మనకు రేచర్ల రుద్రుడు, మైలాంబ, వెల్లంకి గంగాధరుడు, కందుకూరు చోడులు. మనకు రేచర్ల రుద్రుడు అంటే గుర్తొచ్చేది రామప్ప దేవాలయం. రామప్ప దేవాలయం నిర్మించింది రేచర్ల రుద్రుడు. తర్వాత మైలాంబ, ఇనుపర్తి నరసింహాలయం, జలంధర భైరవాలయం. మైలాంబ ఆమె నిర్మించింది ఇనుపర్తి నరసింహాలయం. వెల్లంకి గంగాధరుడు ప్రసన్న కేశవాలయం, భీమేశ్వరాలయం. వెల్లంకి గంగాధరుడు. కందూరు చోడులు ఛాయ సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం. ఓకే, మనకు రేచల రుద్రుడు రామప్ప దేవాలయం, మైలాంబ ఇనుపర్తి నరసింహాలయం, జలంధర భైరవాలయం, వెల్లంకి గంగాధరుడు ప్రసన్న కేశవాలయం, భీమేశ్వరాలయం, కందూరు చోడులు ఛాయ సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం. ఓకే, మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రేచల రుద్రుడు, రామప్ప దేవాలయం. డి, బి, సి, ఏ. ఆప్షన్ ఏ. 18వ దానికి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. ఈ కింది వాటిలో రుద్రమదేవికి సంబంధించని వాక్యమును గుర్తించండి. రుద్రమదేవి గారు గణపతి దేవుని తర్వాత మన ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన మొదటి మహిళా పాలకురాలు రుద్రమదేవి గారు. ఆమెకు సంబంధించని అంశం ఏంటని అడిగారు. ఈమె కాలంలో మార్కు పోలో యాత్రికుడు వచ్చాడు. కరెక్టే, మార్కు పోలో, వెనిస్ యాత్రికుడు మార్కు పోలో మోటుపల్లి ఓడరేవుకు రావడం జరిగింది. అక్కడ ఆమె యొక్క శక్తి సామర్థ్యాన్ని ప్రశంసించడం, ఆమె యొక్క సామర్థ్యాన్ని ప్రశంసిస్తూ తన రచనలో వ్యాఖ్యానించడం జరిగింది. సో కరెక్ట్. అది ఆంధ్రదేశాన్ని ఏలిన మొదటి స్త్రీ పాలకురాలు. కరెక్టే. ఈమె భర్త చాళుక్య వీరభద్రుడు. కరెక్టే. ఈమెకు వ్యతిరేకంగా గోన గన్నారెడ్డి తిరుగుబాటు చేశారు. చూడండి, మాల్యాల, రేచర్ల, గోన ఈ కుటుంబాలు అనేవి ఆమెకు విధేయంగా ఉన్నటువంటి సామంత ప్రాంతాలు. వాళ్ళు తిరుగుబాటు చేయలేదు. గోన గన్నారెడ్డి ఆమెకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయలేదు. కాబట్టి సంబంధించని అంశం డి. 19వ దానికి ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. ఈ కింద పేర్కొన్న రాజులు వారి కావ్యాలను సరిగా జతపరచండి. మనకి క్వశ్చన్ నెంబర్ 20. 2వ సింగమ నాయకుడు కుమారగిరి రెడ్డి, కాటయ్య వేమారెడ్డి, పెదకోమటి వేమారెడ్డి. ఇందులో 2వ సింగమ నాయకుడు వసంత రాజకీయం, కుమారగిరి రెడ్డి రత్న పాంచాలిక, కాటమ వేమారెడ్డి కుమారగిరి రాజీయం. తర్వాత చూడండి ఒకసారి, 2వ సింగమ నాయకుడు మనకు వసంత రాజకీయం, కుమారగిరి రెడ్డి రత్న పాంచాలిక, కాటయ్య వేమారెడ్డి సంగీత చింతామణి, పెదకోమటి వేమారెడ్డి కుమారగిరి రాజీయం. మనకు కింద పేర్కొన్న రాజులు వారి కావ్యాలను జతపరచండి అని ఇచ్చారు. అందులో మనకి
చూడండి క్వశ్చన్ నెంబర్ 20. రెండవ సింగమ నాయకుడు రత్న పాంచాలిక, కుమారగిరి రెడ్డి, వసంత రాజీయం, కాటమ వేమారెడ్డి, కుమారగిరి రాజీయం, పెదకోమటి వేమారెడ్డి, సంగీత చింతామణి. మనకు 20వ దానికి ఆన్సర్ ఏ. మనకు రెడ్డి రాజులు వారి యొక్క కావ్యాలు. మనకు 20వ ప్రశ్నకు సమాధానం ఏ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఈ కింది వాటిలో బమ్మెర పోతన రచనను గుర్తించండి. బమ్మెర పోతన రచించింది నిర్దోష్ట రామాయణం. నిర్దోష్ట రామాయణాన్ని బమ్మెర పోతన రచించాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. ఈ కింద పేర్కొన్న రాజులు వారి ఆస్థాన కవులు. చూడండి, ప్రోలయ వేమారెడ్డి, ముప్ప భూపతి, మొదటి అనపోత నాయకుడు, రెండో సింగమ నాయకుడు. చూడండి, ప్రోలయ వేమారెడ్డి కింద శ్రీగిరి, ముప్ప భూపతి మడికి సింగన్న, మొదటి అనపోత నాయకుడు నాగనాథుడు, తర్వాత రెండవ సింగమ నాయకుడి కింద విశ్వేశ్వరుడు. నెక్స్ట్ 23. విజయనగర రాజులు రాజ్యంను ఏ విధంగా విభజించినారు? రాజ్యాన్ని వీళ్ళు మండలాలుగా విభజించారు. నాడులు కాదు, విషయాలు కాదు, ఆహారాలు కాదు. విజయనగరంలో మండలాలుగా వర్గీకరించడం జరిగింది. విజయనగర కాలంలో ఎక్కువగా వాడుకలో ఉన్న బంగారు నాణెము అనేది ఆ కాలంలో ఉన్నటువంటిది ఫణము. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్య పతనం గురించి వ్యాఖ్యానించిన ద ఫర్గటెన్ ఎంపైర్ అనే గ్రంథ రచయిత ఎవరు? రాబర్ట్ సూయల్. ఆయన యొక్క రచన ద ఫర్గటెన్ విజయనగర ఎంపైర్ అనేది రాశాడు. మనకి తల్లికోట యుద్ధం గురించి, నిత్య కళ్యాణం, పచ్చతోరణం లాంటి విజయనగర సామ్రాజ్యము అనేది కూలిపోయింది అని మనకు వ్యాఖ్యానించింది కూడా రాబర్ట్ సూయల్. ఇది మనకు 25 ప్రశ్నల వరకు ఉన్నటువంటి ఏపీఎస్టీ బిట్స్. మనం నెక్స్ట్ వీడియోలో 26 నుంచి 50 వరకు ఉన్నటువంటి బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనము మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే పాత వీడియోలు కూడా అన్నీ మనము అప్లోడ్ చేసిన వీడియోలు చూడండి. ఆ తర్వాత మనకు ఏవైతే మార్కెట్లో రిలీజ్ చేసిన బుక్స్ ఉన్నాయో ఈ బుక్స్ కావాలి అనుకున్న వాళ్ళు డీటెయిల్గా వాట్సాప్లో మీ అడ్రస్ని పంపిస్తే మీకు ప్యాక్ చేసి మీ ఇంటి వద్దకే పోస్టల్ రూపంలో పంపించడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.